టైం కూడా పరిగెత్తేవాడు, మాతో పాటు పరిగెత్తేవాడు. శివ బాగా పరిగెత్తేవాడు, నేను పరిగెత్తేవాడిని. మనతో పరిగెత్తేవాడు ఎవడనంటే విష్ణు శర్మ అని చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశాను. ఇప్పుడు చూపిస్తున్నావు శివ. యా సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇందాక శివ చెప్పినట్టు మీకు విపరీతమైన ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే నేను చూస్తే నేనే అసలు వద్దు, మీరు సినిమా చూస్తున్నా మీరే చెప్తారు నేను చెప్పిన దానికంటే కూడా. మా యాక్టర్స్ అందరూ, ఈ అమ్మాయిలందరూ, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్వాసిక చూస్తే మీకు భయం వేస్తుంది, భయపెట్టింది తను. వెరీ గుడ్ యాక్టర్. ఇందాక శివ చెప్పినట్టు. అండ్ ఇందాక శివ మంచి మాట అన్నాడు, కొన్ని క్యారెక్టర్స్ మీకు మైండ్లో ఉండిపోతాయి. నిజం. అది రేపు ఆగస్ట్ 21 చూస్తారా మీకు అర్థమవుతుంది అది. ఇక మా ఆ బూతులేంటే బౌరు కానీ పర్ఫెక్ట్ ఎమోషన్ అసలు. ఇక రమేష్ ఇందిరా గారి మన లెన్లో కూడా చేశారు, ఆయన డీప్లో చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇక మా సాయన్న, ఇక సాయన్న గురించి పెట్టాకే చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్న చూడబోతున్నారు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సాయి శివ, ఇది ఒక ఫాదర్ కాదు, ఇద్దరు ఫాదర్ కదా కరెక్ట్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సాయి, చాలా చాలా బాగుంది. మనం ఇంకా దీని గురించి చాలా మాట్లాడవలసింది చాలా ఉంది. జీవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చూడాలి. యా అండ్ నక్షత్ర బంగారు ఎట్లా. ఈ అమ్మాయి బేసిక్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమంది అలా మిగిలిపోతారు. మార్క్ మై వర్డ్స్, ఇది నేను ఈ పదం చాలాసార్లు వాడతాను. ఈ అమ్మాయి ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది, ఐఎమ్ వెరీ షూర్. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే డాన్స్ చేస్తుంటే డాన్సర్లైనా తడబడతారు తప్ప ఈ అమ్మాయి అసలు మధ్యలో మాయగా చూస్తుంది, ఎలా చేస్తాను అని చెప్పి. సో ఈ అమ్మాయికి చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మా ఇద్దరి కాంబోలో సీన్లన్నీ ఇందాక శివ చెప్పినట్టు చాలా 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 బాగుంటాయి, మిమ్మల్ని టచ్ చేస్తాయి డెఫినెట్గా. హార్డ్ హిట్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ నక్షత్ర. అండ్ మా హీరోయిన్ ప్రియా భవాని, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది, ప్రియా భవాని కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్. మనం చూసినప్పుడు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. టూ గుడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఉండలేము. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మా 3వ సినిమా. ఇంకా ఉంటాయి, ఇంకా చేస్తాం, ఇంకా ఇక తమ్ముళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్పగలను, మీ అందరికీ తెగన చేస్తుంది. మీరందరూ థియేటర్స్ లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఒక డిఫరెంట్ మీ లవర్ చూడబోతున్నారు. దాని అందరికీ వీళ్ళందరూ కారణం. ఇక మా డైరెక్టర్ శివ గురించి నేనేం మాట్లాడను, సక్సెస్ పెట్టుకుని మాట్లాడతాను.